మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. చెప్పండి బ్రదర్, ఏం పేరు? నా పేరు మోహన్. నేను స్టేట్ ఎస్ఎల్ కన్వీనర్ని, రాష్ట్ర కన్వీనర్ని. ఓకే అండి, ఇప్పుడు అంటే ఓపెన్గా అడుగుతా, ఓపెన్గా మీరు చెప్పేసేయండి. ఇప్పుడు కేసీఆర్ పాలనలోనే, కేసీఆర్ వేసిన బాటలోనే, కేసీఆర్ చేసినటువంటి విధానంతోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలన చేస్తుండు అంటే మీరు సమర్థిస్తారా? ఏ రకంగా అడుగుతున్నారు మీరు? సేమ్ పాలన అంటే ఏ రకంగా? అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ అయితే ఎట్లయితే పాలించిండో అదే రకమైన పాలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది అంటే మీరు దాన్ని సమర్థిస్తారా, లేకపోతే ఏ విధంగా ఖండిస్తారు? 100% ఖండిస్తామండి. దానికి మీకు ఉదాహరణ కళ్ళ ముందే కనబడుతుంది కదా. ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళ పాలనలో ఒక నైజాం పాలన, నైజాం సర్కార్ పాలన, ఒక రాచరిక పాలన, ఒక ఫ్యూడలిజాన్ని వాళ్ళు పరిపాలించారు. మా దగ్గర రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజాస్వామ్యమైన పాలన, రాజ్యాంగమైన పాలన, ప్రజాపాలన. ఇప్పుడు మీరు ఆ రోజు ఏదైతే ఈ కేసీఆర్ గారు కట్టుకున్న గడి ఏదైతే ఉందో దాని చుట్టూరా ఒక కంచేసుకొని ఎవరిని కలవకుండా ముఖ్యమంత్రిగా కానీ మన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నాడు ముఖ్యమంత్రి. ఒక రాచరిక పాలనలాగా కనీసం మంత్రులు కూడా సమయం ఇయ్యలేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉండేది. ఈ ప్రభుత్వము సామాన్యుడు సైతం వారి అవసరాలకు, వారి కష్టాలు, వారి ఇబ్బందులు ఏదైనా కానీ డైరెక్ట్గా ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకు చెప్పే పరిస్థితిలో. ఉదాహరణకు సెక్రటరియట్ ఉంది. సెక్రటరియట్ అనేది కేవలం మంత్రులది ఒక పైరవీ సెంటర్ ఉండే. ఈరోజు సెక్రటరీలో ఆమ్ ఆద్మీ సామాన్యుడు సైతం 3 నుండి 5 గంటల వరకు విజిటింగ్ టైం ఇచ్చేసి ప్రతి ఒక్కరు వారి బాధలు చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చినాడు. ఇట్లాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ నక్కకు నాగలోకం ఉన్నంత వరకు రామునికి రాక్షసుకు ఉన్నంత డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ ప్రజాపాలన తీసుకొచ్చామని ప్రజా దర్బారాన్ని పెట్టి ప్రజా సమస్యలందరినీ కూడా సేకరించి చేస్తున్నారు కదా. మరి ఈ ప్రజా సమస్యలను సేకరించిన తర్వాత ఎంతమంది ప్రజా సమస్యలను మీరు పరిష్కరించారు? ఒకటి, మాకు ఉన్న సమయము జస్ట్ 100 days అయింది, ఇంచుమించు 3 నెలల. ఇప్పుడు రాగానే లాస్ట్ వీక్లోనే ఎన్నికల కోడ్ పడిపోయింది. ఇది ఉన్న చిన్న సమయంలోనే మీరు ఆలోచించినట్టయితే 10 సంవత్సరాలు చేయలేని పని 3 నెలల్లో 30,000 మంది యువతకు ఉద్యోగం కల్పించారు. నేను అట్లా అనట్లేదండి. ఇప్పుడు ప్రజా దర్బార్కి వెళ్ళి వాళ్ళ మొర చెప్పుకున్న తర్వాత, వాళ్ళ ప్రాబ్లం చెప్పుకున్న తర్వాత మాకు ఈ సమస్య పరిష్కారం అందింది అని చెప్పి అనుకున్న ఒక మనిషి అయినా చూపించండి. ఖచ్చితంగా రండి, మీకు 100%. ఇప్పుడు ఇక్కడ అంటే ఎవరిని చూపించాము, కాన్స్టిట్యున్సీలో వస్తే ఖచ్చితంగా చూపిస్తాను. ఆరోగ్యరీత్యా ఉంటారండి. ఎవరికైనా ఏముంటుంది, మనిషికి అనారోగ్యమే పెద్ద ట్రబుల్. అది దాని విషయంలో పోతారు. ఇంతకుముందు ఉన్నటువంటి 5 లక్షలది ఈరోజు 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచారు. ప్రతి సమస్య తీర్చడానికే రేవంత్ అన్న గారు ఉన్నారన్న. రేవంత్ అన్న గ్రౌండ్ టు హెడ్ వినారా? ఆయనకు ఏదో సంపాదించుకోవాలి, ఏదో అయిపోవాలని లేదు. ఆయనకున్నది ఒక్క కూతురు. ఆ కూతురికి మ్యారేజ్ అయిపోయింది. హ్యాపీగా ప్రజాసేవ గురించి ఆయన వచ్చినారు. ఖచ్చితంగా ప్రజలకి ఆయనకు సత్సంబంధాలు చాలా దగ్గరగా, ఆయన ఒక రాజులాగా మటుకు ఎక్కడ చూడట్లేదు. ఇప్పుడు మన కేసీఆర్ కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పుకొని అధికారంలోకి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి రావడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చిన 100 రోజులు అంటున్నారు కదా, 100 రోజులైనా 1000 రోజులైనా కానీ ఇప్పుడు వరకు 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు అవుతున్నాయి? ఎంత శాతం వారికి ప్రజలు లబ్ధి చెందుతున్నారు? యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా బస్సు సౌకర్యం డే 1 9th నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు బస్సు సౌకర్యం యావత్ రాష్ట్రంలో ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. అందులో విద్యార్థులు ఉండొచ్చు, కార్మికులు ఉండొచ్చు, డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు, వివిధ డివిజన్ టైప్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు. కానీ ప్రతి మహిళ ఈరోజు బస్సు, గుడికే కానీ, తల్లిగారింటి కానీ, హాస్పిటల్ కానీ, వ్యాపారరీత్యా కానీ, చదువుకొని కానీ మహిళ ఒకటి. రెండవది, ప్రతి ఒక్క మహిళకి మొన్న లాస్ట్ మంత్ నుండి గృహజ్యోతి పథకం అని కరెంటుది కూడా 2వ పథకం స్టార్ట్ అయింది. 3వది ఆరోగ్యశ్రీ కూడా స్టార్ట్ అయిపోయింది. అట్లాగే 4 పథకాలు, బస్సు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, కరెంటు కానీ, తర్వాత ఈ ఏవైతే 2 ఉన్నాయో 6 పథకాల్లో 2 ఏవైతున్నాయో 500 గ్యాస్ కనెక్షన్, ఏవైతే బ్యాలెన్స్ ఏవైతే 2 ఉన్నాయో అవి కూడా ఎన్నికల కోడ్ లేకపోతే అయిపోయాయి. 2500 మహిళా అకౌంట్లో ఇస్తామన్నది ఒకటి ఉందండి. ఇంకో మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, అది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు ఎంతవరకు వస్తున్నాయి, ఎంతవరకు రావట్లేదు. మిమ్మల్ని గుచ్చేది అడగను. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఏది ధరని తీసుకుపోయి పక్కన పడేస్తాం, ఇట్లా రైతులు ఇంకో 2 లక్షలు తీసుకున్నా కానీ రుణమాఫీ చేస్తాం, ఇవన్నీ ఇట్లా కొన్ని హామీలు అయితే రాగానే చేస్తాం అన్నటువంటి హామీలు అయితే ఉన్నాయి. ఎందుకు 100 రోజులు అయినా కానీ ఎందుకు చేయలేకపోయారు? అన్నగారు, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి రాష్ట్ర బడ్జెట్ మొత్తం సున్నా పెట్టి
ఖాళీ చేసి పెట్టి మొత్తం ఉట్టి గిన్నెలు చేయించిపోయారు. ఇప్పుడు ఒక ఇల్లు మనం ఖాళీ చేసి కొత్తవాడు వచ్చి చదువుకోవాలంటేనే వాడికి మినిమం 1 మంత్ పడుతుంది ఇల్లు చదువుకోనికే. అట్లాంటిది వాడు మొత్తం సర్వనాశనం పెట్టించిపోయాడు. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకొని ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రతి ఒక్క కార్యకర్తకే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి చెందేటట్టు ఆ ప్రణాళిక పెద్దగా చేస్తున్నారు. అది తీసుకొద్ది సమయం మీద పడుతుంది కంపల్సరీ. ఎందుకంటే మనం చిన్న ఫ్యామిలీ మనం ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లో షిఫ్ట్ చేయాలంటేనే దానికి ఒక 1 మంత్ పడుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వము దాదాపు ఇంత పెద్ద రాష్ట్రం కాబట్టి 4.5 కోట్ల ప్రజలకు కొద్ది సమయం పడుతుంది. ఖచ్చితంగా రేవంత్ అన్న గారు ఇప్పుడు జాతీయ స్థాయి మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే అది ఎట్లుండబోతుంది? ప్రజలకు అనుకూలంగా ఉండబోతుందా లేకుంటే కొంచెం డిఫరెంట్ ఉంటుందా? జాతీయ స్థాయి మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మా రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని గారు మా దగ్గర లాంచ్ చేయడం నిజంగా మా తెలంగాణ గడ్డకే గర్వకారణం అని చెప్తూ, ముఖ్యంగా ఆ యొక్క మేనిఫెస్టోలో మహిళలకే కానీ, నారీ న్యాయం, నిరుద్యోగులకే కానీ, కార్మికులకే కానీ, రైతులకే కానీ, ఇట్లా అన్ని వర్గాల ప్రజలకి ఎవరైతే ఈరోజు భారతదేశంలో గత 2014 తర్వాత గడిచిన 10 సంవత్సరాలు మోదీ గారు దేన్నైతే విస్మరించారు, మోదీ గారు కేవలం పెట్టుబడిదారి వ్యవస్థను, ఫెడరలిజంని వాళ్ళు ఏదైతే పెంచి పోషిస్తున్నారో దాన్ని అరికట్టి దాన్ని నిర్మూలించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి సామాన్యుడికి, అన్ని వర్గాల జనాలకు, అన్ని వర్గాల ప్రజలకు, కార్మికులు కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులే కానీ, చదువుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఉన్నటువంటి డిఫరెంట్ చిన్న అన్ని వర్గాలకు, మహిళా లోకంకి కానీ అన్ని వర్గాలకు న్యాయం జరిగే దిశగా ఖచ్చితంగా మేనిఫెస్టో ఉంటుంది. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు ఒప్పాలని చెప్పారు కదా సార్, ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుస్తాడంటే మీరు ఒప్పుకుంటారా? లేదా మీ ఎంపీని మీరు గెలిపించుకోవడానికి ఎట్లాంటి ప్రణాళికలో పెడుతున్నారు? ఎట్లాంటి ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు? ఈటల రాజేందర్కు దేని చూసి ఓటేయాలండి? 10 ఏళ్లలో వాళ్ళే కదా కేంద్రంలో ఉన్నది. ఒక చిన్న మాట, తెలంగాణ రాష్ట్రానికి మోదీ గారు ముందు బీజేపీ వారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికానికి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మోదీ గారు నిండు పార్లమెంట్లో 2-3 సార్లు కూడా తెలంగాణను అవమానపరిచినాడు. తల్లిని చంపి పిల్లని తీసిండని చాలా తెలంగాణను అవమానపరిచి మాట్లాడాడు. మరి అంత ధైర్యంగా మాట్లాడినటువంటి మోదీ ఈరోజు ఈటల రాజేందర్ గారు ఏ రకంగా తెలంగాణ ప్రజలను ఓటు అడుగుతారు? ఏ రకంగా తెలంగాణ ప్రజల్లో వచ్చి వారు ఓటు వేయమని అడగడానికి ముఖం ఉందని అడుగుతున్నాను నేను. ముఖం లేదంటారా? అంటే మీ ఎంపీకి అయితే ఉందంటారా? మరి 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతున్నారు, దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. ఓకే అన్న, రైట్. థ్యాంక్ యూ.